కాంగ్రెస్ బీజేపీ పార్టీలు తనను ఓడించేందుకు ఒక్కటయ్యాయన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ. రూపాయి ఖర్చు లేకుండా సభలు సమావేశాలు నిర్వహించానన్నారు. ఓటరుకు ఒక్క రూపాయి ఇవ్వకుండా 60,000కి పైగా ఓట్లు తెచ్చుకున్నానని అన్నారు. తాను గెలిస్తే మరొక 10 మందిని తయారు చేస్తారనే పార్టీలు ఏకమయ్యాయని విమర్శించారు. తనను నమ్ముకున్న వ్యక్తుల సమస్యల కోసం భవిష్యత్తులో కూడా కొట్లాడుతూ రాజకీయాల్లో కొనసాగుతానని హరికృష్ణ తెలిపారు. తిరిగి ఉద్యోగానికి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 7 నెలలుగా నిర్విరామంగా నిరంతరాయంగా ఎక్కడ కూడా శక్తి వంచన లేకుండా ఫ్యామిలీస్ కూడా పాపం దూరమై ఎక్కడెక్కడో పనిచేస్తూ తిండి తిప్పలు లేకుండా 7 నెలల నుంచి పనిచేస్తున్నటువంటి టీం ప్రసన్న హరికృష్ణ మిత్రులు శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మీ రుణం ఎట్టి పరిస్థితుల లోపల జీవితాంతం మీ రుణం ఎట్టి పరిస్థితులు మర్చిపోరు. ఎందుకంటే ఒక క్యాడర్ లేనటువంటి వ్యక్తి, ఎలాంటి పార్టీ సపోర్ట్ లేనటువంటి వ్యక్తి, ఒక కామన్ మ్యాన్ వచ్చి 60,000 పైచిలకు ఓట్లు తెచ్చుకోవడానికి కారణం కేవలం మీరు మాత్రం. కాబట్టి మీ రుణం జీవితాంతం ప్రసన్న హరికృష్ణ ఎట్టి పరిస్థితి లోపల మర్చిపోడు. అండ్ ప్రసన్న హరికృష్ణ ఒక్కడు కాదు అని చెప్పేసి మీరందరూ కూడా నిరూపించేటువంటి ప్రయత్నం మీ ఓట్ల ద్వారా చెప్పారు. అదేవిధంగా